గుంటూరు జిల్లా గోరంట్లలో ఇసుక లారీ యజమానులు డ్రైవర్ల ఆందోళన ఉధృతమవుతోంది. ఇసుక లారీలపై ఆర్టీఓ అధికారుల దాడులను నిరసిస్తూ 2 రోజులుగా గోరంట్లలో ధర్నాకు దిగారు. ఇసుక స్టాక్ పాయింట్స్ దగ్గరకు వచ్చి మరీ ఓవర్లోడ్ పేరుతో ఫైన్లు వేస్తున్నారని లారీ యజమానులు డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీఓ అధికారుల తీరుతో ఇసుక రవాణా చేయలేకపోతున్నామని చెబుతున్నారు. ప్రభుత్వం ఉచిత ఇసుక విధానానికి అధికారులు సహకరించట్లేదని ఆరోపిస్తున్నారు. కార్పొరేట్ సంస్థల లారీలు అధిక లోడ్తో వెళుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, అదే లోకల్ లారీలకు మాత్రం ఇష్టారీతన ఫైన్స్ వేస్తున్నారని ఇసుక లారీల యజమానులు మండిపడుతున్నారు. ఇసుక క్వారీల్లో తిరిగే అన్ని వాహనాలకు పాసింగ్ విధానం ఒకేలా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. క్వారీల్లో ఇసుక లోడింగ్ విధానంలో కూడా అధికారులు నిబంధనలు పాటించట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇసుక లారీల యజమానులు. గత ప్రభుత్వంలో మేము ఒక్కొక్క లారీకి 18,500 నెలకి మేము లంచాలు ఇచ్చాం. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి ప్రతి పోలీస్ స్టేషన్కి 3,000 రూపాయలు ఇచ్చాం. ఆ రోజున ఏంటంటే ఆ రోజు పరిస్థితులు అవి చెల్లించకపోతే మేము లారీలు తిప్పలేని పరిస్థితి. ప్రతిరోజు కేసులు రాశారు. ప్రతి ట్రిప్కి లారీలు ఆపారు పోలీస్ డిపార్ట్మెంట్. మరి అయినా కానీ ఎందుకు మా పొట్ట కొట్టడం నాకు అర్థం కావట్లేదు. 18,500 ఒక లారీకి ఇస్తే 400 లారీలు ఉన్నాయి ఇక్కడ. ఎంత కావాలని కోరుకుంటున్నారు మీరు లంచాలు? 18,000 నీకు 500 ఇస్తే నెలకి శుభ్రంగా నా బండి అంత ఓవర్లోడ్ అని చెప్పొచ్చు. మా ప్రతినిధి నాగరాజు సిద్ధంగా ఉన్నారు ఫుల్ డీటెయిల్స్ అందించడానికి. నాగరాజు, ఇసుక లారీ యజమానులు డ్రైవర్లు అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఆర్టీఓ అధికారులు ఏమైనా స్పందించారు ఇప్పటి వరకు? అయితే ఇప్పటికే నిన్నటి నుంచి కూడా లారీ డ్రైవర్లు యజమానులంతా కూడా పదే ఆర్టీఓ అధికారుల మీద ఆరోపణలు చేస్తున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఈ రోజు పెద్ద ఎత్తున నిరసనకు కూడా ప్లాన్ చేశారు. అయితే పోలీసులు అనుమతించకపోవడంతోనే ఎక్కడైతే స్టాక్ పాయింట్ ఉందో లారీలన్నీ కూడా ఆపుకుంటారో అక్కడ మాత్రమే తమ ఆందోళన వెలిపించిన అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. మొత్తం మీద లారీ డ్రైవర్లు అదేవిధంగా యజమానులు కూడా 3 డిమాండ్స్ అయితే పదే చెప్తున్నారు. అదేవిధంగా తెర మీద కూడా తీసుకువస్తున్నారు. మొట్టమొదటిది ఏదైతే ఆర్టీఓ అధికారులు దాడులు చేస్తున్నారో ఆ దాడుల్లో ప్రధానంగా ఓవర్లోడ్తో వెళ్తున్నాయి అని చెప్పి కూడా సామాన్యులు మధ్యతరగతి ప్రజలకి విక్రయించడానికి తీసుకొచ్చే లారీలనే ఆపి వాటి మీద ఫైన్లు వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రీచ్ల్లోకి వెళ్ళి ఒక లారీ లోడ్ చేస్తే అక్కడ 20 టన్నుల వరకు కూడా ఇసుక లోడ్ చేస్తున్నారు. కానీ బిల్లు మాత్రం 18 టన్నులకే ఇస్తున్నారు. 2 టన్నులు అధికంగా ఓవర్లోడ్తో లారీలు వస్తున్నాయి అని చెప్పి ఏదైతే చిన్న వాళ్ళకి ఇసుక విక్రయించడానికి వస్తున్న లారీలను మాత్రమే ఆపి వాటి మీద ఫైన్లు విధిస్తున్నారు అనేది లారీ డ్రైవర్లు చెప్తున్నారు. అదేవిధంగా కార్పొరేట్ సంస్థలకు లేదా పెద్ద నిర్మాణ సంస్థలకు సంబంధించిన లారీలు వచ్చేసరికి అవి ఎంత లోడ్తో వచ్చినప్పటికీ కూడా వాటిని ఆపరు, వాటిని చెక్ చేయరు, వాళ్ళ దగ్గర కనీస ఫైన్లు కూడా వెయ్యరు అనేది ఒకటి చెప్తా ఉన్నారు. మరొకటి ఏదైతే ఇసుక రీచ్ల్లో జరుగుతున్న తంతంతా కూడా చెప్తా ఉన్నారు. ఇసుక రీచ్ల్లో కూడా ఏమవుతుంది, స్టాక్ పాయింట్స్కి వెళ్ళిన తర్వాత అందరికీ కూడా ఒకే విధమైన పాసింగ్ విధానం. అంటే ఒక లారీ వెళ్ళిన తర్వాత ఏ లారీ అయితే ముందు వెళ్తుందో దానికి లోడ్ చేసి బయటికి పంపించాలి. అలా కాకుండా పెద్ద సంస్థలు లేదా డబ్బులు ఇచ్చేవాళ్ళు లంచాలు తీసుకొని వాటిని ముందుగా కూడా లోడ్ చేసి వాటిని బయటికి పంపిస్తూ ఉన్నారు. తద్వారా ఏదైతే చిన్నగా 1-2 లారీలు రోజుకు తీసుకువచ్చి ఇసుక అమ్ముకుంటున్న లారీ యజమానులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా ప్రభుత్వం పరిష్కరించాలి. ఇప్పటికైనా సరే ఆర్టీఓ అధికారులు దాడులు చేయకుండా నిరోధించాలని లారీ డ్రైవర్లు యజమానులు అయితే కోరుతున్నారు. రైట్, థాంక్యూ నాగరాజ్.